వెంకటాపురం రెవెన్యూ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ పట్టాల దందాలో అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది రైతులు బాధితులుగా మారారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కావ్య, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే ములుగు జిల్లాలో అయితే ఏజెన్సీ ప్రాంతం ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్న వెంకటాపురం మండలంలో అయితే రెవెన్యూ అంటే పట్టాలు ఇప్పిస్తానని నకిలీ రెవెన్యూ పత్రాలతో కలకలం రేపిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. వెంకటాపురం నూగురు రెవెన్యూ కార్యాలయం అయితే అక్రమ వసూళ్లకు అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఏజెన్సీలు అమాయకమైన రైతులను ఆసరగా చేసుకుని కొంతమంది రెవెన్యూకి సంబంధించిన అధికారులు మీకు పట్టాలు ఇప్పిస్తాం, మీకు మాకు 2 లక్షల రూపాయలు ఇస్తాం, ఎకరాకి మీకు పట్టా ఇప్పిస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి మోసపోయిన రైతులు మాకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పట్టా వస్తుందని చెప్పేసి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అయితే అధికారులకు సమర్పించినట్టయితే జరిగింది. దీనికి మధ్యలో ఒక బ్రోకర్ గా ఏర్పడి ఒక అతను ఈ మధ్య వ్యవహారం నడిపించి ఇటు తహసీల్దార్ కార్యాలయానికి ఇటు మధ్యలో ఉన్న ఇంకో రికార్డ్ అసిస్టెంట్ ఎంప్లాయీకి మధ్యలో ఉండి ఒక రైతు దగ్గర నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఏదైతే వెంకటాపురం రెవెన్యూ అధికారి వేణుగోపాల్ని స్వతంత్ర టీవీ వివరణ కోరగా ఇది జరిగిన మాట వాస్తవమే, కానీ ఇక్కడ రెవెన్యూ అధికారి అంటే తహసీల్దార్ కి సంబంధం లేకుండా వ్యవహారం అంతా తతంగం జరుగుతుంది. ఎక్కడ కూడా మా అధికారులకు కూడా సంబంధం లేకుండా ఒక రికార్డ్ అసిస్టెంట్ అనే పర్సన్ ఈ వ్యవహారం అంతా నడిపించడం జరుగుతుంది. ఇది వాస్తవాన్ని అయితే రెవెన్యూ అధికారి వేణుగోపాల్ అయితే ఒప్పుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ములుగు జిల్లాలో ఇంకొక రెవెన్యూ పరిధిలో కూడా ఒక పట్టా ఇప్పిస్తే అసైన్ ల్యాండ్ కు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు కాంగ్రెస్ కార్యకర్త చెందిన వ్యక్తి అయితే యథేచ్ఛగా తన వ్యవహారాలు 3 పూలు 6 పూలు ఈ వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది. దీనిపై కనీసము ములుగు జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ దీనిపై ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిలో కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి పై అధికారులు అనేది ఒక ఆఫ్ ద రికార్డ్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎంక్వైరీ చేస్తే ఈ అధికారుల భాగోతం బయటపడదనే పరిస్థితి ఉంది. దీనికి తోడు భూభారతి ఇటు ధరణికి మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది భూభారతి ద్వారా ప్రతి రైతుకు మేము అసైన్ ల్యాండ్ లో ఉన్న వ్యక్తికి పట్టాలు అందిస్తాం, అసైన్ ల్యాండ్ లో ఉన్న ఎక్కడ కూడా ఇబ్బంది పోకుండా ఎక్కడ కూడా అక్రమాలకు తావియకుండా మేము పట్టాలు ఇస్తాం రైతులకు అని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు ఆ దిశగా అడుగు లేకపోవడంతో రైతులు ఇటువంటి దళారులను ఆశ్రయించి అయితే ఈ పట్టా వ్యవస్థలో కొనసాగించిన పరిస్థితులకు ఉంది. ఇదే నేపథ్యంలో ఎవరైతే ఈ రెవెన్యూ రికార్డ్ అసిస్టెంట్ అయితే గతంలో డీటీ కార్ నడుపుకుంటూ అదే కారును అమ్ముకొని ఈ పైసలు సొమ్ము చేసుకుని ఆ డీటీకి దొరకకుండా కూడా పోయిన పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఏటున్నారో ఎంఆర్ఓ దగ్గర కూడా డ్రైవర్ గా పనిచేసి అక్రమాలకు ఇది పక్కాపురం కానీ రామన్నగూడెం ఏటునారం మండలంలో కూడా అక్రమ వసూళ్లు చాలా వరకు పాల్పడ్డని అయితే ఆరోపణ అవుతుంది. అది వాస్తవాన్ని తేలినేసరికి ఇక్కడ నుంచి వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ చేయక అక్కడ కూడా ఇదే తతంగం ఎత్తి ఇదే అవతారంతో లక్షలాది రూపాయలు అమాయక ప్రజలను అయితే కొల్లగొట్టి మొత్తం సొమ్ము చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ వివరణపై రెవెన్యూ మొత్తం మస్కబార్ అంటే ఆ లంచాలకు మరికి రెవెన్యూ అధికారులు కుమ్మక్కై తీసుకున్నారని అయితే అక్కడ వెంకటాపురం ప్రజలైతే ఆరోపణ చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ తక్షణమే ఎంక్వైరీ చేసి దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని అయితే రైతులు అయితే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇటువంటి అధికారులను ఇంకా పోస్టింగ్ లో ఉంచుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తుంటే వాళ్ళని కొనసాగించడం కూడా చాలా వ్యతిరేకత వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజల్లో డబ్బు ఏ విధంగా లావుతుంది, ఎక్కడైతే అసైన్ ల్యాండ్ పట్టా ఉంది దానికి ఎంతైతే ఖర్చు అయిద్దని చెప్పేసి ఒక మధ్యవర్తిని ఎరగా వేసి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకుని లాస్ట్కి వస్తే వాళ్ళకి పట్టాలు ఇవ్వని పరిస్థితి ఉండదు. దానికి వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలో ఏం చేయాలో పరిస్థితి అయితే పాలిపోయిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ములుగు జిల్లాలో ఒక రెవెన్యూ అధికారి అయితే ఏకంగా ఇల్లు కూల్చిన ఇల్లు ఉంచిన 40,000 నుంచి 50,000 వరకు వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఆఫ్ ద రికార్డ్ గా ఉన్నా కూడా అధికారికి ఒక జిల్లా అధికారి సహకరించడంతో అతన్ని ఇంతవరకు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొని దీనిపై అధికార పార్టీ అండదండలు తనకు దండిగా ఉండడంతో ఆ రెవెన్యూ అధికారిని కనీసం అక్కడి నుంచి కదిలించే పరిస్థితి లేని పరిస్థితి నెలకొని ఇంత దందా జరుగుతుంటే కూడా జిల్లా యంత్రాంగం చూస్తూ ఉండిపోవడంతో ఈ కింది నుంచి మీది వరకు ముడుపులు యథేచ్ఛగా అందుతున్నాయని చెప్పుకోవచ్చు అని చెప్పేసి ప్రజలైతే ఆరోపించడం జరుగుతుంది. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.